ఇది సింగపూర్ డెవలప్మెంట్ స్టోరీ. 1965లో మలేషియా నుంచి విడిపోయి ఇండిపెండెంట్గా మారినప్పుడు సింగపూర్ ఒక పూర్ కంట్రీ. దేశంలో న్యాచురల్ రిసోర్సెస్ సరిగా లేవు, అట్లాగే పావర్టీ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో సింగపూర్ నేషన్ బిల్డింగ్ పైన ఫోకస్ చేసింది. ఎడ్యుకేషన్కి చాలా ప్రయారిటీ ఇచ్చింది. వెంటనే స్కూల్స్ని ఎక్స్పాండ్ చేశారు, టీచర్ ట్రైనింగ్ పైన ఫోకస్ చేశారు, బైలింగ్వల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ని ఒక వాల్యుబుల్ హ్యూమన్ రిసోర్స్గా మార్చింది సింగపూర్. దీంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా ఫోకస్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉండడంతో ఫారిన్ కంట్రీస్ సింగపూర్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాయి. క్రమంగా కంపెనీస్ పెరిగాయి, ఆ తర్వాత ట్రేడ్ పెరిగింది. అలా సింగపూర్ డెవలప్ అవుతూ వచ్చింది. ఇప్పుడు చూస్తే సింగపూర్ ప్రపంచంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజికల్ హబ్స్లో ఒకటి. ఫైనల్గా సింగపూర్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో ఒకటిగా నిలిచింది. ఏదైనా కంట్రీ న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువగా లేకపోయినా కానీ హ్యూమన్ రిసోర్సెస్ పైన ఫోకస్ చేసి ఎడ్యుకేషన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అని చెప్పడానికి సింగపూర్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. థ్యాంక్ యూ.